నమస్తే అందరికి వింటర్ ఆర్క్ సిరీస్ లో ఈ రోజు నాది డే 43. అసలు వెజిటేరియన్ వాళ్ళు వాళ్ళ డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేయాలి వాళ్ళ మజిల్ గ్రోత్ కోసం. అవును, నేను ఒప్పుకుంటా, నాన్ వెజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వెజిటేరియన్ వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ కాదు, ఇది పాసిబుల్. వెజిటేరియన్స్ లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకళ్ళు బక్కగా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు. బక్కగా ఉండే వాళ్ళు ఏం చేయాలి, లావుగా ఉండే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ కేటగిరీ బక్కగా ఉన్న వాళ్ళు వాళ్ళ డైలీ ప్రోటీన్ ఇంటేక్ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. కింద క్యాప్షన్ లో ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ నీ అవైలబిలిటీ బట్టి డైలీ ఇంక్లూడ్ చేసుకో. సెకండ్ కేటగిరీ లావుగా ఉన్న వాళ్ళు. బక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లావుగా ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు మంచిగా అబ్జర్వ్ చేయి, వెజ్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఇంకా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ కొంచెం తక్కువ ఉంటది. సో బక్కగా ఉన్న వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తిన్నా ఏం కాదు, కానీ వాళ్ళ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవుతుంది. కానీ లావుగా ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుందామంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంది అంటే ఒక మంచి వేవ్ ప్రోటీన్ తీసుకో. నీకు వేవ్ ప్రోటీన్ లో తక్కువ క్యాలరీస్ లో ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కాబట్టి నీకు